దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును, మన ప్రియ రక్షకుడును దేవుడు లోకానికి పంపించినటువంటి ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. శుభోదయం, షాలో, మారనాథ, మీ అందరికీ వందనాలండి. మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమాలు మీరు చూస్తూ ఇప్పటి వరకు ఎవరైనా మీ స్పందన తెలియజేయకపోతే దయచేసి తెలియజేయండి. ఉదయాన్నే కాల్ చేయండి, ఇప్పుడే చేయొద్దు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత 8:30 తర్వాత కాల్ చేసి, బ్రదర్ మీ వాక్యం విన్నాం, దేవుడు మాతో మాట్లాడాడు, మాట్లాడాడని, లేదు అంటే మేము విన్నామండి, యు గేవ్ సమ్ ఇన్ఫర్మేషన్ అను, లేదా సంథింగ్, థ్యాంక్ యూ ఫర్ ప్రీచింగ్ ఇన్ టీవీ అను, ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ ప్రోగ్రామ్ అని, ఏదో మీ అభిప్రాయం మీరు తెలియజేయండి. ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉండండి బ్రదర్ అని ఒక హెచ్చరికగా, లేకపోతే ఏమంటారు ఎంకరేజ్గా ఏదో చెప్పండి. లేదు అంటే ఓ ప్రేయర్ రిక్వెస్ట్ షేర్ చేసుకోండి. లేదు అంటే మీరు చెప్పారు పలాని పాయింట్, 2వ పాయింట్ మాకు నచ్చలేదండి, లేదా 3వ పాయింట్ మాకు నచ్చలేదండి, 4వ పాయింట్ మాకు నచ్చలేదండి అని ఏదైనా మీరు ఏకీభవించని విషయం ఏదైనా ఉన్నా కానీ దయచేసి తెలియజేయండి. ఈ కార్యక్రమం మన కార్యక్రమం, ఇది మీ కార్యక్రమం, దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేది మీ ప్రోగ్రామ్. కాబట్టి ఈ ప్రోగ్రామ్కి, మీ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ఆహ్వానించాల్సిన అవసరం లేదు, మీరు రావాల్సిన బాధ్యత మీకు ఉంది. కాబట్టి మనం గాడ్స్ ఫ్యామిలీ, హీ మస్ట్ ఇంక్రీజ్, మనమందరం హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి నినాదం కలిగిన వాళ్ళంగా ఉండాలి. ఆయనను హెచ్చించాలి. మనం ఒక మనిషిని హెచ్చించుకోవడానికి మనం రాలేదు. పాస్టర్ని విశ్వాసిని పాస్టర్ని హెచ్చించుకోవడానికి రాలేదు. వి ఆర్ ఆల్ గ్యాదర్డ్ యాజ్ ఎ చర్చ్ టు ఎగ్జాల్ట్, టు ఇంక్రీజ్ జీసస్ క్రైస్ట్. ఎందుకండి ఆయనే హెచ్చించాలి? ఒకవేళ అడిగారు అనుకుందాం, యోహాను యొక్క శిష్యులు గురువు గారిని, అయ్యా గురుగారు ఎందుకండి ఆయన ఎందుకు హెచ్చించాలండి అని అంటే, బాబు రాబోయేవాడు ఆయనే, ఆయనను బట్టి నేను వచ్చాను, ఆయన కోసం నేను వచ్చాను. నా మినిస్ట్రీ నేను చేయడానికి కాదు, ఆయన కోసం మినిస్ట్రీ చేశాను. నా కోసం నేను మినిస్ట్రీ చేయలేదు. నా కోసం నేను మినిస్ట్రీ చేసేమైతే మా నాన్న మినిస్ట్రీ లేదా వేరుగా మినిస్ట్రీ ఏదని చేయొచ్చు. ఈ అడవుల్లో అరిచే మినిస్ట్రీ, ఈ యోర్దాన్ నది దగ్గర బాప్తిజాలు ఇచ్చే మినిస్ట్రీ ఎవరు చేస్తారండి? ఆయన శిష్యులతో చెప్పిన మాట, ఆయన పెండ్లి కుమారుడు, నేను పెండ్లి కుమారుని స్నేహితుడిని. ఆయన హెచ్చించబడాలి. ఎందుకంటే ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నేను పాపాలు మోసుకొని పోయేవాడిని కాదు, పాపాలు మోయలేను నేను. నా పాపమే నాకు భారంగా ఉన్నప్పుడు శిష్యుల పాపాలు, లోక పాపాలు, సమాజం యొక్క పాపాలు నేను ఎలా మోయగలను? ఐ కాంట్ డూ దట్. హీఈస్ ద ఓన్లీ పర్సన్, హీ కుడ్ క్యారీ ఆల్ ద లోడ్ ఆఫ్ ద సిన్స్ ఆఫ్ ద పీపుల్. తన ప్రజల యొక్క పాపాన్ని భరించేవాడు. పాపాన్ని భరిస్తూ తీసుకొని వెళ్ళి గవిని వెలుపట, శిబిరానికి వెలుపల పారవేసేవాడు, వాటిని దహించేవాడు, వాటిని లేకుండా చేసేవాడు, వాటిని కప్పివేసేవాడు, వాటిని దూరం చేసేవాడు. నాలో ఉన్న పాపాన్ని తీసుకొని వెళ్ళి గవిని వెలుపడికి తీసుకుంటే ఆ పాపానికి పాపికి మధ్యలో దూరం పెరిగింది. పాపము పాపి పెనవేసుకొని ఉన్నారు, కానీ ప్రభువు వచ్చేసరికి పాపము ఎంతో దూరం అయిపోయింది. పాపాన్ని దూరం చేశాడు ప్రభు. దేవుని స్తోత్రం. తూర్పునకు పడమర ఎంత దూరం అనగానే తూర్పు పడమర ఎంత దూరం ఉంటుంది? తూర్పులో ఉన్న దేశానికి పడమరలో ఉన్న దేశానికి డిస్టెన్సు ఆ భౌతికమైన క్యాలిక్యులేషన్స్ వేసుకోవడానికి కాదు.
అంత దూరం చేశాడు మన అతిక్రమాల్ని, ఆజ్ఞాతిక్రమాల్ని దేవుడు దూరం చేశాడు. అంత దూరం చేయడమే కాదు, అంత లోతున పారవేసి సముద్రపు అగాధములో పారవేశాడు. మీకా గ్రంథంలో రాయబడింది. మన పాపాల్ని కొట్టి పారేశాడని రాసింది ఒక చోట. దేవుని స్తోత్రం. మన పాపాల విషయంలో ఆయన ఎన్నో కార్యాలు చేసిన పరిశుద్ధుడు, ఆయన రక్షకుడు. స్తోత్రం. సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. ఆయన హెచ్చవలసి ఉన్నది. స్తోత్రం. ఈ ఉదయకాలము మీ జీవితాల్లో, మీ ఆఫీస్లో, మీ లంచ్ టైంలో, మీ టీ బ్రేక్ టైంలో, మీరు తిరిగి ఆఫీస్ నుంచో స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో గుర్తుపెట్టుకోండి, హీ మస్ట్ ఇంక్రీజ్. నన్ను నేను ఇంక్రీజ్ అయినప్పుడు నా భార్యతో నాకు సమస్య ఉండొచ్చు. నా భార్య తనను తాను ఇంక్రీజ్ చేసుకుంటున్నప్పుడు నాకు ఆమె గొడవ జరిగే అవకాశం ఉంది. మేమిద్దరం కలిసి ప్రభువుని ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు, ప్రభువుని మయంపరుస్తున్నప్పుడు గొడవ లేదు అక్కడ. నేను నా కుటుంబము, నేను నా ఇంటి వారు ప్రభువుని సేవిస్తున్నప్పుడు, ప్రభువుని ఎగ్జాల్ట్ చేస్తున్నప్పుడు, ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు సమస్య లేదు. ఆ ఎదురింటి ఆయన చూడండి అని భార్య అన్నప్పుడు, ఆ పక్కింటి ఆమెను చూడు అని భర్త అన్నప్పుడు, అనగా ఎవరో ఒకరిని హెచ్చించినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. మనిషిని హెచ్చిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ దేవుణ్ణి హెచ్చిస్తే సమస్యలు రావు, ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ప్రభువుని హెచ్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అందుకనే ఈ ప్రోగ్రాం మాకు డబ్బులు పంపించండి అని అడగడానికి కాదు, ధన సేకరణ కోసం కాదు, అలాగని సంఘానికి ప్రజలు నడిపించుకోవడానికి కాదు. ఈ కార్యక్రమం దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు ఇంక్రీజ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. అలా ఇంక్రీజ్ చేయండి అనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికే ఈ ప్రోగ్రాం. ఈ 29 నిమిషాల ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఇదే. నాట్ మీ, నేను కాదు, క్రీస్తే. నేను లేను, నేను ఉండకూడదు, నేను అదృశ్యమైపోయాను, నేను అయిపోయాను, నేను సిలువ వేయబడ్డాను, నేను సిలువ వేయబడి సమాధి చేయబడ్డాను. పాత నేను పోయింది, ఇప్పుడు కొత్త నేను వచ్చాడు. నేను ఒక న్యూ మ్యాన్గా తయారైపోయాను. జీవించవాడని నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేను జీవించడం లేదండి, నా పని అయిపోయిందండి. బాప్తీసం ద్వారా ఆయన మరణములో పాలు పంపులు పొందాను నేను. అయిపోయింది నా స్టోరీ. పాత సంతోష్ స్టోరీ అయిపోయింది, ఇప్పుడు కొత్త సంతోష్. క్రీస్తును కలిగి క్రీస్తును తనలో జీవింపజేస్తున్న సంతోష్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంట్రడక్షనే కొన్నిసార్లు ఎక్కువ అవుతుంటుంది అంటే ఇంతసేపు చెప్పాలి చెయ్యాలి అని అనుకోను. ఆత్మ నడిపింపును బట్టి ఏవో వస్తుంటాయి, వాక్ ప్రవాహం వస్తుంటుంది. ఆత్మ లేదా పరిశుద్ధాత్ముడు వాక్శక్తిని అనుగ్రహించిన కొలది దేవుని సేవకులు మాట్లాడతారు. అంతవరకే కానీ వాళ్ళు రాసుకున్న పేపర్ను బట్టి, పేపర్ యొక్క నడిపింపును బట్టి, పేపర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ను బట్టి మాట్లాడేవాళ్ళం కాదు. మాట్లాడేది మేం కాదు. అదేంటి మీరు మాట్లాడేది, మీరే కదా మాట్లాడేది. అవును, మేము మాట్లాడుతున్నప్పటికీ కూడా మాట్లాడించేవాడు ఆయన. మాట్లాడే మమ్మల్ని మీరు చూస్తున్నారు, కానీ మాట్లాడించే ఆయన్ని మీరు చూడలేరు. చూడొచ్చు. హృదయ శుద్ధి గల వారు ధనిలో వారు దేవుని చూచెదరు. మాట్లాడించే దేవుణ్ణి మీరు చూడొచ్చు, మనం చూడొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. ఒకవేళ నా మాటలు మీకు ఏమైనా అర్థం కాకపోయినా, ఏదైనా వివరణ కావాలని నేడే సంప్రదించండి. నా 2 నంబర్లు ఉన్నాయి. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ చూసి నేను చాలా రోజులైంది. అందులో ఏమైనా కామెంట్స్ ఉన్నాయో, లేకపోతే ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇవన్నీ నేను పెద్దగా చూడను. నా పనేది కాదు, దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఫేస్బుక్లో హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. ప్రతి ఆదివారం నేను చేసే ప్రసంగం, ఇంకా ఎవరైనా నా జత పని వారు చేసే ప్రసంగం, లేదంటే మా స్థానిక సంఘంలో శుక్రవారం చేసేటువంటి ప్రసంగం. గత శుక్రవారం ప్రసంగం లైవ్ ఇచ్చాం, ప్రసంగం వరకే. తర్వాత శనివారం కనిపెట్టు కూడిక టారీ మీటింగ్ జరిగే రోజు ఆ మెసేజ్ కూడా లైవ్ ఇస్తున్నాం. ఆ 2 రోజులు శుక్ర శనివారాలు ఇంచుమించు నేను ప్రసంగం చేయను. ఆదివారం మాత్రమే ఉదయం 11 గంటలు ఇచ్చేటువంటి ప్రసంగం, ఇంచుమించు 1 గంట సేపు దాకా ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగం లైవ్ ఉంటుంది. మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే మీకు లింక్స్ పంపించబడతాయి. లేకపోతే ఆ హీ మస్ట్ ఇంక్రీజ్ పేజ్లో మీరు ఆ లింక్ క్లిక్ చేసి చూడొచ్చు. అందులో మెసేజ్
ఇంగ్లీష్ తెలుగు అవుట్లైన్స్, అంతేకాకుండా ఒక 7 క్వశ్చన్స్ ప్రసంగంలోంచి ఉంటాయి. వాటిని వినడం ద్వారా, వాటిని విశ్లేషించడం ద్వారా మీరు దీవించబడతారని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇలా మెసేజ్లు ప్రభుత్వమైతే ప్రతిరోజు యూట్యూబ్లో నుంచి మీకు మెసేజ్ అందించాలని ఆలోచన ఉంది. ప్రభుత్వమైతే రాబోయే రోజులు అలా చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న విషయాలు గొప్ప అద్భుతాలు జరిగాయని, గొప్ప హింస తర్వాత హింసను గొప్ప చేసి, హింసాకాండను గొప్ప చేసి సాతానుడు గలిబిలి చేస్తున్నప్పుడు, చెల్లాచెదరు చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు అక్కడుండి కార్యం చేశాడు. గొప్ప అద్భుతములు చేశాడు. గొప్ప గద్దింపు జరిగింది. ఎందుకు మనం ఇతన్ని గద్దించడం దేనికి? మనం గెస్టులుగా వచ్చాడు, మనకు గద్దింపు అవసరమా, రిబ్యూకింగ్ అవసరమా అనుకొని పేతురు ఆలోచించలేదు. ఈ పరిచర్య అతంది కదా అని అనుకోలేదు. ఈ పరిచర్య పిలుపుది. పిలుపు పరిచర్య అంటే నా పరిచర్య. పిలుపు మావాడే, మా టీం మెంబరే, మన బ్రదరే, అసిస్టెంట్ బ్రదరే, అసోసియేట్ పాస్టరే, ఎవాంజలిస్టే. ఇదంతా మందంతా వర్క్, ఒకటే వర్క్. సమరయలోని సంఘము వేరు, యెరూషలేములోని సంఘం వేరు అని వాళ్ళు భావించలేదు. సంఘం అంతా ఒకటే. నేను నా సంఘమును కట్టుదును. అపోస్తుల కార్యం మనం బాగా చదివినప్పుడు దేవుడు తన సంఘాన్ని ఎలా కట్టాడు, యేసు తన సంఘాన్ని ఎలా కట్టాడు, కట్టి దాన్ని పవర్ఫుల్ చర్చ్గా ఎలా మార్చాడు, పాతాళ లోక శక్తులు దాని ఎదుట నిలవలేని విధంగా దాన్ని అంత దృఢంగా, దానంత స్ట్రాంగ్గా, పవర్ఫుల్గా ఎలా మార్చాడు అనే దాని స్టోరీ మనం ఈ అపోస్తుల కార్యపు ఫోటోల్లో మనం చూడొచ్చు, పేజెస్లో మనం చూడొచ్చు. దేవుని స్తోత్రం. గొప్ప తీర్మానం తీసుకున్నాడు నపుంసకుడు, ఇథియోపియన్ అయినటువంటి నపుంసకుడు. దేవుని స్తోత్రం. అతడు యూదుడు కాబట్టి యూదా దేవాలయానికి వచ్చాడని, కాబట్టి ఇథియోపియా దేశానికి వలస వెళ్ళాడని, ఇలా రకరకాలు చెప్తే చెప్పొచ్చు, మనం దాంట్లోకి వెళ్ళలేదు. ఇంచుమించు 10-11 రోజుల ప్రయాణం చేసి వచ్చాడు ఆ మనిషి. ఆరాధనలో పాల్గొని ఆరాధించి తిరిగి వెళ్తూ వాక్యం ధ్యానించి తర్వాత బాప్తిజం తీసుకొని, యెరూషలేములో నేను బాప్తిజం తీసుకుంటాను, బెతస్దా కోనేటిలో బాప్తిజం తీసుకుంటాను, యోర్దాన్ నదిలో బాప్తిజం తీసుకుంటాను, లేదు అంటే సిలోయము కోనేటిలో నో, ఆయన ఏం చెప్పలేదు. హిస్టారికల్ ప్లేస్లోనే బాప్తిజం తీసుకుంటాను. ఎక్కడో కనిపించే అందవేలో గాజా గుపోవు మార్గం వెళ్ళే దారిలో ప్రసంగం విన్న తర్వాత, పరివర్తన కలిగిన తర్వాత, ఒప్పుకోలు జరిగిన తర్వాత బాప్తిజం తీసుకున్నాడు. వాళ్ళిద్దరు విడిపోయారు. దేవుని స్తోత్రం. వాళ్ళు మరెన్నడూ కలుసుకోలేదు. వాళ్ళు అదే ఆ రోజే కలుసుకున్నారు, ఆ రోజే విడిపోయారు. కొన్ని నిమిషాలు వాళ్ళు కలిసి ఉన్నారు, తర్వాత విడిపోయారు. ఆయన ఈయన్ని కలుసుకోవాలని ప్రయత్నం చేయలేదు, ఈయన ఆయన్ని కలుసుకోవాలని ప్రయత్నం చేయలేదు. ఆయన పేరు, మీ పేరేంటండి అని ఈయన ఆయన్ని అడగలేదు, ఆయన ఈయన్ని అడగలేదు. పేర్లు ముఖ్యం కాదు, పరిచర్య ముఖ్యం. పేర్లు ముఖ్యం కాదు, పని ముఖ్యం. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఒక నపుంసకుడు తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో పంచుకుంటాడు, నేను పోయినసారి యెరూషలేముకు వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు ఆన్ ద వేలో నేను బాప్తిజం తీసుకున్నాను. ఎవరు ఇచ్చారు నీకు బాప్తిజం? ఎవరో ఒక బ్రదర్ వచ్చాడండి. ఆయన పేరు అడగలేదు, ఆయన అడ్రస్సు అడగలేదు, ఫోన్ నెంబర్ తీసుకోలేదు, ఏం లేదండి. ఆయన అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు, అకస్మాత్తుగా ఆయన మాయమైపోయాడు. అలాగని అతను దేవదూత అని నేను అనలేదు. ఈజ్ ఎ మ్యాన్, మంచోడు, చక్కటోడు, మంచి వ్యక్తి. బాగా వివరించాడు. యెషయా గ్రంథంలో నేను చదువుతున్న భాగంలో నుంచి యేసుక్రీస్తుని వివరించాడు. ఆ భాగంలో యేసుక్రీస్తు దాగి ఉన్నాడని నేను అనుకోలేదు. ప్రవక్త తన గురించి చెప్తున్నాడేమో, లేదు వేరే వాళ్ళ గురించి చెప్తున్నాడేమో అనుకున్నాను. కానీ నాకు చక్కటి వివరణ ఇచ్చాడు, నన్ను కన్విన్స్ చేశాడు. జ్ఞానం కలిగినోడే, మంచి వ్యక్తి. తర్వాత ఆయన కనిపించలేదు. నీళ్ళలో బాప్తిజం ఇచ్చాడు, మేము ఇద్దరు నీళ్ళలో దిగాం, అంతా అయిపోయింది. వెరీ గుడ్. ఆయన ఏదో ఒక రోజు కలుసుకుంటానని అనుకుంటున్నాను. కలుసుకోవాలని ఆశపడి ఉండొచ్చు, కానీ కలవలేదు, వాళ్ళు కలవలేకపోయారు. తర్వాత గొప్ప తీర్మానం, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఇంకా బాప్తిజం తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి బాప్తిజం తీసుకోండి. వాక్యం విని విశ్వసించి దేవుని ఆజ్ఞకు లోబట్టు. లూకాసు వార్త 7:30 బాప్తిజం అనేది దేవుని సంకల్పం. ఒకవేళ ఈ టీవీ కార్యక్రమం, ఈ సందేశం విన్న తర్వాత బాప్తిజం తీసుకోవాలి అని మీకు ఎవరైనా తలంపు కలిగితే మీరు దయచేసి తెలియజేయండి. నేను వచ్చి బాప్తిజం ఇస్తాను నేను అనడం లేదు. మీ స్థానిక సంఘంలో సంఘ కాపరిని సంప్రదించండి.
ఆయన ద్వారా బాప్తిజం పొందండి. ప్రభురాత్రి భోజనంలో చేయివేయండి. సంఘంలో మంచి యాక్టివ్ మెంబర్గా మారండి. దేవుని స్తోత్రం. ఒకవేళ మీలో ఎవరైనా ఈ మాటలు విని బాప్తిజం పొందాలని ప్రేరణ కలిగితే, యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ వాంట్ టు టేక్ వాటర్ బ్యాప్టిజం, ఐ వాంట్ టు బి బ్యాప్టైజ్డ్ అని పెట్టండి. మేము మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తాం, మీకోసం ప్రార్థన చేస్తాం. బాప్తిజం తర్వాత మీ ఆత్మీయ జీవితంలో మీరు ఇంకా బలంగా ముందుకు సాగాలని మీకోసం ప్రార్థన చేస్తాం. మీ తీర్మానం, దట్స్ యువర్ డెసిషన్ ఈజ్ ఇంపార్టెంట్. బాప్టిజం తీసుకోవాలి అని నువ్వు అనుకున్నటువంటి తీర్మానం, రక్షణ నిశ్చయితను బట్టి, రక్షణ ఆనందాన్ని బట్టి కలిగిన తీర్మానం అది. నువ్వు తీసుకునే తీర్మానం, దట్స్ ఎ బెస్ట్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి ఒక డెసిషన్ తీసుకొని డైవర్ట్ కావద్దు, డైవర్షన్లోకి వెళ్ళొద్దు. ఒక డెసిషన్లోకి రండి, బాప్తిజం తీసుకోండి. బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిజం కోసం ప్రార్థించండి. టు బి ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ జలముల్లో ముంచబడేటువంటి అనుభవం, దానికోసం అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. తను అడుగు వారికి ఆయన ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఎగరాలేమో, కేకలేరేమో అని రకరకాలుగా నెగిటివ్గా అనుకోవద్దు. ఆత్మ నింపుదల అత్యవసరం. దేవుని స్తోత్రం. సరే, వీటన్నిటిలో కళ్ళలేదు. అంతేకాకుండా ఒక గొప్ప మార్పును గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. గ్రేట్ చేంజ్ ఇన్ పాల్స్ లైఫ్, ఇన్ సాల్స్ లైఫ్. రైట్, రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో 10వ వచనంలో మనం గమనిస్తే ఫిలడెల్ఫియాలోని సంఘం ఉంది. వెస్ట్ ఏషియాలో, టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి శ్రమలు కలుగుతాయి అని ముందుగా చెప్పబడింది. దేవుడు హెచ్చరించాడు, కానీ నేను నిన్ను కాపాడుతాను, తప్పిస్తానని చెప్పాడు. కానీ యెరూషలేములో సంఘానికి ఎటువంటి అడ్వాన్స్గా తెలిపి, లేకపోతే ముందుగా చెప్పేం జరగలేదు. లేకపోతే దానివల్ల ఏమన్నా కొంతమంది సిద్ధపడిన వాళ్ళేమో చెల్లా చెదరు కాకుండా ఉండేవాళ్ళేమో అని మనం అనుకోవచ్చు. ఎందుకో మరి దేవుడు వాళ్ళకి తెలపలేదు. కానీ శ్రమలు వస్తాయి, శ్రమల గుండా వాళ్ళు వెళ్తున్నారు. శ్రమల గుండా వెళ్తున్నారంటే 7 ఏళ్ళ శ్రమల గుండా అని కాదండి. ఏదో సంథింగ్ జరుగుతుంది, వాళ్ళు శ్రమలు అనుభవిస్తున్నారు. ఇంకా ఎక్కువ అవుతాయి, కానీ ఎక్కడ తక్కువ అవుతాయి అనే భావనలో కూడా వాళ్ళు వచ్చి ఉండొచ్చు. వాళ్ళని మానసికంగా దేవుడు సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హింస యొక్క ఫలితాలు, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ పర్సిక్యూషన్, హింస యొక్క పర్యవసనాలు, దాని గురించి మనం ఆలోచించబోతున్నాం. హింస యొక్క ఫలితాలు ఏం జరిగింది? ఈ హింసను గురించి, వాటి గురించి చదివినప్పుడు నా మనసులో కొన్ని విషయాలు మెదలాడాయి. నేను ఒక 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. స్తోత్రం. 8వ అధ్యాయం 1వ వచనం మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. గొప్ప హింస కలిగినందున భక్తులు చెదిరిపోయారు, దేవుని బిడ్డలు పరిశుద్ధులు చెదిరిపోయారు, సువార్థికులు కాబోయేటటువంటి వాళ్ళు, వుడ్ బి ఎవాంజలిస్టులు చెదిరిపోయారు. ఈ మాట ఆదికాండం 11వ అధ్యాయం 8వ వచనంలో మాట నాకు గుర్తు చేస్తుంది. దీనికి కారణం ఏంటి? వాళ్ళు చెదిరిపోవడానికి కారణం ఇక్కడ గొప్ప హింస వలన చెదిరిపోయారు. ఆదికాండం 11లో గొప్ప టవర్ యొక్క నిర్మాణం, గొప్ప గోపురం యొక్క నిర్మాణములోకి దిగిన ప్రజలు, ఓ మ్యాసివ్ కన్స్ట్రక్షన్, అది బిగ్ ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్ట్లోకి దిగిన ప్రజలు ఆ ప్రాజెక్ట్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు? దాన్ని మనం ఆలోచించాలి. అక్కడ ఏం జరిగింది? యెహోవా వారిని చెదరగొట్టాడు, దేవుడు వారిని చెదరగొట్టాడు. వారు చేస్తున్న పని పట్ల అసూయపడి మానవుని యొక్క పని చేయకూడదు, వాళ్ళు మానవులు ఏ పనులు చేయకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవునికి అసూయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ హేతువాదులైన వాళ్ళేదో పని చేసుకుంటా ఉంటే భగవంతుడు ఎందుకు జోక్యం చేసుకున్నాడండి, ఇది పిచ్చి పని కదా అడగొచ్చు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది ఏదైనా కానీ నిలిచే అవకాశం లేదు. వాళ్ళని భూమి మీద చెదరగొట్టాలి అని మొదటి నుంచి ఉన్నటువంటి ప్లాన్, చెదరగొట్టడం అంటే వాళ్ళని విస్తరింపజేయాలి అనేటువంటి ప్లాన్ను నెరవేరకుండా పోతుందనే ఉద్దేశంతోనే కానీ
వారికన్నా గొప్ప ప్లాన్స్ ఆయన ఉన్నప్పుడు వారి చిన్న ప్లాన్లకి వారి చిన్న ప్రాజెక్టులకి ఆయన ఫీల్ కావాల్సిన అవసరం లేదు. 7వ వచనంలో రాయబడింది, ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, గనుక త్రిత్వంలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, సంభాషణ జరుగుతుంది. వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా, ఒకడు పలికిన మాట ఒకడు పలికినటువంటి పదము వేరొకరికి అర్థం కాకుండా భాషను తారుమారు చేయుదుము. భాష అర్థం కాని విధంగా ఉంది, తారుమారు అయిపోయింది, కన్ఫ్యూజన్ జరిగింది. బాబేలు అనుభవం, చెదరిపోవడము అంటున్నప్పుడు బాబేల్ దగ్గర జరిగినటువంటి అనుభవం మనకు గుర్తొస్తుంది. అనగా చరిత్ర పునరావృతం అవుతుంది, కాకపోతే వేరు వేరు విధాలుగా కూడా పునరావృతమైంది. ఇక్కడ చరిత్ర పునరావృతమైన విధానాన్ని చూస్తున్నాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో కూడా బాబేలు అనుభవం, భాష తారుమారైన అనుభవం కనిపించింది. అయినప్పటికీ వాళ్ళు చెదిరిపోలేదు. దేవుని స్తోత్రం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది, భక్తి కలిగిన మనుషులు స్టెఫన్ను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. బహుగా ఎక్కువగా మిగుల దుఃఖం, ఆగని దుఃఖము, మానని దుఃఖం వాళ్ళ ఉదయం. అరే స్టెఫన్ బ్రదర్ని చచ్చిపోవడం ఏంటి, అయినా మరి ఘోరంగా రాళ్లతో కొట్టి చంపడం ఏంటండి? ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్, పాత నిబంధన కాలంలో జరిగిన ఇన్సిడెంట్, కొన్ని వందల సంవత్సరాల క్రితంలో జరిగిన ఇన్సిడెంట్, మళ్ళీ రాళ్లతో కొట్టి చంపడం, ఇది ఎంత క్రూరత్వం అండి ఇది అని అనుకున్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళకి విపరీతమైన దుఃఖం ఏర్పడింది. స్తోత్రం. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఈ మాట చెప్పినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వచనంలో మాట నాకు గుర్తొస్తుంది. అది ఏంటి అంటే, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు పిల్లలు చంపబడ్డాన్ని బట్టి, ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనము మత్తయి సువార్తికుడు ఇక్కడ ప్రస్తావించాడు. పిల్లలు చంపబడ్డం వలన, హేరోదు రాజు చేత చంపబడ్డం వలన, 2 సంవత్సరాల వయస్సు లోపు ఉన్నటి పిల్లలు చంపబడ్డం వలన అక్కడ జరిగినట్టు విషయం. రాహేలు అనగా యెరూషలేము. రాహేలు అనగా యెరూషలేము కాదండి, రాహేలును మనం ఇక్కడ యెరూషలేముగా భావించాలి. ఇక్కడ కూడా రాహేలు ప్రలాపించింది. భక్తి కలిగిన మనుషులు రాహేలు లాంటి వాళ్ళు. కొన్నిసార్లు ప్రవచనము పునరావృతమై అది నెరవేరుతుంది. ప్రాఫెసీ కొన్నిసార్లు ఒక్కసారి మాత్రమే కాదు, రిపీట్ అవుతూ ఫుల్ఫిల్ అవుతుంది. అది బైబిల్ యొక్క ప్రాఫెసీ యొక్క ప్రాముఖ్యత. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం. బాబేలు అనుభవం మనం ఇక్కడ చూడగలము. 2వది రాహేలు యొక్క రోదనాన్ని చూడగలం. ద లామెంట్ ఆర్ ద వీపింగ్ ఆఫ్ రేచల్ మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. 3వ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ విషయం అపోస్తల కార్యం 8వ అధ్యాయం 3వ వచనం. సౌలు అయితే ఏం చేశాడు ఇక్కడ? అతని విధానాలు చూస్తుంటే, అతని పథకాలు చూస్తుంటే, క్రైస్తవుల్ని మొత్తాన్ని సమూల నాశనం చేయాలి, నిర్మూలన చేయాలని ఆలోచన. క్రైస్తవులను లేకుండా చేయాలని, మైనారిటీస్ని లేకుండా చేయాలని ఏవో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాషాయీకరణ అనేటువంటి విధానం, సాఫ్రనైజేషన్ అనేది జరుగుతుంది. దాంట్లోకి ఇప్పుడు వెళ్ళలేదులేండి. మనకి ఆలోచిస్తున్న మాట ఏంటంటే, గొల్లియాతులాగా విర్రవీగి 40 రోజులు విర్రవీగి 41వ రోజు అంతమైపోయినటువంటి గొల్లియాతులాగా, అలాగే ఘోరమైనటువంటి గొల్లియాతు అనుభవం, సవాలు విసిరే అనుభవం, ఒక ఉద్యమం మీదకి, ఒక స్వర్గపు ఉద్యమం మీదకి ఒక వ్యక్తి చేస్తున్న దాడిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఘోరమైనటువంటి గొల్లియాతు అనుభవం మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకటి బాబేలు అనుభవం మాత్రమే కాదు, రాహేలు రోదన అనుభవం చూస్తున్నాం. గొల్లియాతు ఘోరమైనటువంటి అనుభవం మనం ఇక్కడ చూస్తున్నాం. గొల్లియాతులాగా అతను లేచాడు, కానీ గొల్లియాతు చంపబడినట్టు అతను చంపబడలేదు. గొల్లియాతులాగా లేచాడు, కానీ స్టెఫనుని చంపాడు. స్టెఫనులాగా ఇతరుల మనోభావాల్ని, అనేకుల యొక్క మనోభావాలు చంపబడుతున్నాయి. సెంటిమెంట్స్తో ఆడుకుంటున్నాడు, సెంటిమెంట్స్ను చంపుతున్నాడు, రిలీజియస్ సెంటిమెంట్స్ని. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఏంటంటే, జాగ్రత్తగా ఆలోచించాలి. 3వ అనుభవము గొల్లియాతు అనుభవం.
4వ అనుభవం మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ అధ్యాయము 5వ వచనంలో, అప్పుడు పిలుపు, ఆ సందర్భంలో పిలుపు, ఆ టైంలో పిలుపు, చెదిరిపోయిన వాళ్ళందరూ సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో పిలుపు, సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి స్తోత్రం. హల్లెలూయా. పిలుపు లేపబడ్డాడు, రేపబడ్డాడు. రేపబడినటువంటి ఈ మాట నాకు గుర్తొచ్చినప్పుడు వెంటనే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 25వ వచనంలో, జొర్యాకును ఎష్తాయేలుకును మధ్యలో యెహోవా ఆత్మ సంసోనును రేపింది. దేవుని ఆత్మ స్టిర్ చేశాడు. దేవుని ఆత్మ అతనిలో పరితాపాన్ని కలుగు చేశాడు. యు వర్క్ ఫర్ సంథింగ్, యు వర్క్ ఫర్ మీ, రైజ్ అప్ అండ్ వర్క్. 14వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం గమనిస్తే, వాళ్ళ తల్లిదండ్రులకు తెలియని విషయము, యెహోవా ఆత్మ అతన్ని రేపుతున్నాడనే సంగతి, అదొక మిస్టరీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలేక ఉద్దేశం, సంసోను రేపబడిన అనుభవాన్ని మనం ఇక్కడ చూడగలం. నేనెందుకు ఈ బలల దగ్గర పరిచర్య చేయాలి? ఎన్నిక చేయబడ్డాను. బట్ నౌ దిస్ ఈస్ ద టైమ్ టు ప్రీచ్ ద గాస్పల్. నౌ దిస్ ఈస్ ద టైమ్ టు వర్క్ స్పిరిచువల్లీ. దిస్ ఈస్ నాట్ టైమ్ టు వర్క్ to do social activities. This is a time to do spiritual work. దేవుని స్తోత్రం. ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు చేసే సమయమే కానీ సోషల్ యాక్టివిటీస్ చేసే టైం కాదు, సత్క్రియలు చేసే సమయం కాదు, కానీ సువార్తను ప్రకటించే సమయం. సువార్తను ప్రకటించడం అనేది గొప్ప సత్క్రియ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. స్తోత్రం. ఆ హింస యొక్క ఫలితాలు, ఒకటి బాబేలు అనుభవం కనిపించింది, 2వది రాహేలు రోదన అనుభవం కనిపించింది, 3వది ఘోర గొల్యాతు అనుభవం కనిపించింది, 4వది సంసోను రేపబడిన అనుభవం మనకు అర్థమైంది. దేవుని స్తోత్రం. ఇలా దేవుని కార్యాలు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు లేఖనాల్లోని ఇతర భాగాలు మనకు గుర్తు చేయబడుతూ, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తూ, అవగాహన కలిగిస్తూ మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.